కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అత్యధికంగా ఉంది. దీనివల్ల మానసికంగా చాలామంది బాధపడుతూ ఉండాలి. కానీ విచిత్రం ఏమిటంటే మన యొక్క గురుడు ఏప్రిల్ 22 తర్వాత మారిన తర్వాత వీళ్ళ యొక్క పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా వృద్ధిలోకి చెందుతుంది. ఈ యొక్క శుక్రుడు మార్చి 31 తర్వాత వీళ్ళకి ధనస్థానంలోకి ఏప్రిల్ 1 నుంచి ఇంచుమించుగా శుక్రుడు ఉండడం ఉచ్చస్థితిని చూపిస్తుంది. అంటే ధనంతో ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంకా మారలేదంటండి కుంభరాశి మారుతుందన్నారుగా అని అడిగేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శుక్రుడు వరకు వెయిట్ చేయాలి. మీరు శుక్రుడు 31 మార్చి తర్వాత మనకి మీన రాశి ప్రవేశం చేస్తున్నారు. చూసుకోండి. డబ్బు అంటే డబ్బే మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే టెన్షన్స్ మాత్రం పోవు. ఈ కుంభరాశి వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యము, వాళ్ళ కిచెన్లో నుంచి ఒక కుంభరాశి మిత్రుడి యొక్క దగ్గర పనిచేస్తున్నటువంటి కార్పెంటర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే బల్ల ఉంది కదా అనుకుని చెప్పేసి ఆయన కాలు వేసాడు. కాలు వేయడం వల్ల తల వెనక దెబ్బ తగలడం, ఇంకా అదృష్టం కాబట్టి ఆయనకి ప్రాణహాని జరగకుండా ఒక 12,000 మనకి హాస్పిటల్లో ఖర్చు అవడం ఈ కుంభరాశి వ్యక్తికి మిత్రుడికి జరగడం జరిగింది. అంటే ఏదో విధంగా ధన వ్యయం, ధన ఖర్చు, తలపోట్లు ఇలాంటివి ఒకటి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ధనస్థానంలో దగ్గరికి వచ్చేసరికి ధనానికి ఏమి లోటు ఉండదు, పనికి ఏమి లోటు ఉండదు, ఉద్యోగ విషయంలో మీకు ఏ విధమైనటువంటి టెన్షన్ ఉండదు. కాకపోతే ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఏదో ఒక విధమైనటువంటి అశాంతి, ఎక్కడో ఏదో మనం పోగొట్టుకున్నాం, ఏదో తెలియని బాధ అనేటటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నలుగురితో మీరు కలిసి తిరుగుతున్నప్పుడు మీకు చక్కగా ఈ విషయాలన్నీ కూడా మర్చిపోవడం అనేటటువంటివి, ఈ టెన్షన్లు అనేటటువంటివి మర్చిపోవడం అనేటటువంటివి ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ కుంభరాశికి మరి శని వ్యయస్థితిగతుడై ఉన్నాడు కదా, కాబట్టి మనకి మీకంటే చిన్న స్థాయి ఉన్నటువంటి వాళ్ళ వల్ల, చిన్న పిల్లల వల్ల అవనండి, స్థాయిలో చిన్న వాళ్ళు అవడం అనండి, కులంలో చిన్న స్థాయిలో అవడం అనండి, వాళ్ళతో మీరు గొడవలు పెట్టుకోవడం వల్ల మీకు మానహాని, తర్వాత ప్రాణహాని, లేకపోతే ఏదో ఒక బాధ అనేటటువంటిది రావడం, మనసుకు బాధ కలగడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క కుంభ రాశి వారికి అష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి, అంటే ఆత్మహత్యతో సమానమైనటువంటి కష్టాలు అప్పుడప్పుడు కలగడం మీకు విస్మయానికి గురి చేస్తాయి మిమ్మల్ని. తర్వాత ఈ యొక్క మనకి బుధుడు వక్రించినటువంటి బుధుడు 2 ఏప్రిల్ నుంచి మనకి 3వ ఇంట్లో ఉండడం, తద్వారా వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలా. అరువులు గిరువులు మీరు ఇవ్వకుండా చూసుకోవడం, ముందుకు వెళ్ళడం చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మీకు ఈ కిరాణా షాపు వ్యాపారాలు, తర్వాత ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్లో ఇది అది అని లేదు, అన్ని రకాల వ్యాపారాలు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇకపోతే 9 ఏప్రిల్ తర్వాత ఈ యొక్క 2024 సంవత్సరంలో బుధుడు వక్రిస్తాడంటే ఒక వారం తర్వాత ఈ 3 వారాలు కూడా ఏప్రిల్ నెలలో వ్యాపారాలు బ్రహ్మాండంగా మీరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాహువు ధనస్థానంలోకి మనం ఉండడం వల్ల మనకేమవుతుందంటే కఠినంగా మాట్లాడడము, ఆ తర్వాత మామూలుగా నోటి సంబంధించి కొంచెం మందు ఎక్కువ తాగడము, ఇలాంటి ఉంటాయి. ఏమేమి పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, మీకు ఆరోగ్యం ఏమి భంగం కాదు, ఫుల్గా తాగేసేయండి, ఏం పర్వాలేదు, తాగుడు అలవాటు ఉన్నవాళ్ళు. బట్ మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు చూసుకొని వెళ్ళండి. ఆ విధంగా డాక్టర్ల అడ్వైస్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. కొంచెం ఒక విధంగా ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి జరిగేటటువంటివి ఈ నెలలో జరగకపోవడం అనేటటువంటిది మీకు ఆశ్చర్యాన్ని తెచ్చిపెడతాయి. అలాగే దైవపరంగా ఆధ్యాత్మికంగా మీరు ఎంతో వృద్ధిలోకి చెందుతారు. చక్కగా గురువుల యొక్క ఆశీర్వాదము, మీరు ఏర్పరచుకున్నటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల మీరు ముందుకు వెళ్ళడము, మీకు ఒక పద్ధతిని మీరు ఆధ్యాత్మికంగా మీరు ఒక పద్ధతిని మీరు నిర్మించుకోవడం, వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా మీకు ఏప్రిల్
14 తర్వాత నుంచి మీకు అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. రవి పూర్తిగా మంచి బలంగా వచ్చి మీకు చక్కగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు చక్కగా అనుకూలత ఇస్తాడు. ఆరోగ్యం కూడా ఎవరికైతే అనారోగ్యం పాలయ్యారో మరి బాధగా ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఆరోగ్యం మంచిగా డెవలప్మెంట్ అవడానికి మీకు చక్కటి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు ఏమి భంగపడద్దు, భయపడద్దు. ఇక ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మంచిగా వ్యవసాయం అనేటటువంటివి మీకు చేస్తారు. చేపల రొయ్యల చెరువుల వ్యాపారం కొంచెం డల్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే పౌల్ట్రీస్, హ్యాచరీస్, తర్వాత ఈము, బర్డ్స్ ఇలాంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని రకాల పక్షులు ఈ బిజినెస్లు బాగుంటాయి. అలాగే ఈ ఆక్వేరియంలు పెట్టి చేప పిల్లలు అమ్మేటటువంటి వ్యాపారం, ఉప్పు చేపల నుంచి మనం సముద్ర చేపల వ్యాపారము, ఇవన్నీ కూడా ఈ ఏప్రిల్ నెలలో మీకు కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే ఈ యొక్క కుజుడు మనకి 23 ఏప్రిల్ తర్వాత ధనస్థానంలోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు అధికమైనటువంటి ఫలితాలను వీళ్ళు తీయడం జరుగుతుంది. చాలా కాలంగా పాపం బిజినెస్ లేవండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంచెం మెరుగుపడేటటువంటి అవకాశాలు మీకున్నాయి. అలాగే ఈ యొక్క సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వీళ్ళకంతా కూడా ధనస్థానంలో మనకి శుక్రుడు 31 ఏప్రిల్ నుంచి 24 ఏప్రిల్ వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఈ యొక్క శుక్రుడు ఆఖరు వారం ఏప్రిల్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. స్త్రీలతో, అత్తగారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే కొంచెం మనం మానహాని, ప్రాణహాని జరగడానికి అవకాశాలు మనకి ఉన్నాయన్నమాట. అలాగే అంటే మానహాని, ప్రాణహాని అంటే అవమానం, ఆడవాళ్ళు వచ్చి మగవాళ్ళని తిట్టడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఈ యొక్క ఛాదస్థ సంబంధమైనటువంటి వ్యవహారాలను పక్కన పెట్టి మంచిగా మీరు ప్రతి పనిని కూడా చక్కగా నైపుణ్యంతో మీరు చేసుకుని ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఇది అది అని లేదు, చక్కగా మీరు ముందుకి దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఈ అన్ని పనుల్లో కూడా మీకు బాగుంటుంది. అయితే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ అర్ధాష్టమ గురు ప్రభావం వలన ఏప్రిల్ 22 తర్వాత మీకు ఏమవుతుందండి, విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాలి. అప్పుడు మాత్రమే మీరు మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత విదేశాలకు సంబంధించి మేము వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం కాదు. అండ్ ఇట్స్ నాట్ వైజ్ ఆల్సో టు గో. కాబట్టి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఈ యొక్క వేసాలు ఇవన్నీ కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు, రెండోసారి మీరు ప్రయత్నించడము, ఇలాంటి విషయాలన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి మ్యాటర్స్లో కూడా వాళ్ళు చాలా అన్యోన్యంగా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. సంతానం నుంచి పుత్ర పౌత్రాలతో అంటే మనవాళ్ళు మనవరాళ్లతో మీరు ఆనందంగా ఉండడం అనేటటువంటిది చాలా చక్కటి విషయం అనమాట. అలాగే వర్కర్లందరినీ కూడా మీరు చక్కగా మంచిగా చూసుకుంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి పెట్టేటటువంటి గుణం అధికంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఈ విషయంలో మనం ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. నరఘోష ఇలాంటివన్నీ కూడా మీకు ఏమీ తగలవు. అలాగే బంధువుల శాపాలు ఇవన్నీ కూడా ఏమి మనకు తగలవు. కాబట్టి అవన్నీ కూడా పామరజనం చెప్పేటటువంటి మాటలు, నరఘోషలు తగులుతాయి. ఈ యొక్క దిష్టి పెట్టేస్తున్నారు, ఇటువంటివన్నీ కూడా. కాబట్టి వాటిని మనసులో పెట్టుకోకండి, ముందుకు దూసుకెళ్ళండి. రేషనల్గా ఉండండి, హేతుబద్ధంగా ఉండండి, సైంటిఫిక్గా ఉండండి, మోడర్న్గా ఉండండి, అండ్ తార్కికంగా ఉండండి, లాజికల్గా. అప్పుడు దానితో కూడినటువంటి భక్తి మాత్రమే మీకు మేలు చేస్తుంది. లేకపోతే ఇవి లేకుండా కేవలము మూఢభక్తితో వెళితే ఖచ్చితంగా అది హాని చేస్తుంది. ఇందులో మాత్రము ఏ విషయంలో మాత్రం సందేహం లేదు. ఆ విధంగా పొలాలు లేనటువంటి వాళ్ళు పొలాల్లో మంచి పొలాలు తీసుకుంటారు. మరి ప్రభుత్వ సంబంధించినటువంటి సబ్సిడీల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఈ ఏప్రిల్ నెలలో మీకు సబ్సిడీలు రావడము అనేటటువంటివి జరుగుతాయి. ఎలక్ట్రానిక్స్ సంబంధించి, సాఫ్ట్వేర్ సంబంధించిన రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి లాభం పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్క ఇనుము సంబంధించినటువంటి బిజినెస్ల్లో మాత్రము మీరు జాగ్రత్తగా ఉండాలా. మనకి శని ఇక్కడ జన్మస్థానంలో ఉన్నాడు. శని జన్మస్థానంలో ఉండడం వలన మనకి ఈ శనికి మనం ఏం చేయాలండి, వ్యయస్థితి సంబంధమైనటువంటి ఫలితాలని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి మనకి. కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉండడము,
ఆ తర్వాత కొంచెం మనకి మెంటల్ టెన్షన్ అనేటటువంటివన్నీ కూడా జరగడం జరుగుతాయి. అందువల్లనే నేను ఇందాక ఈ యొక్క కుంభరాశి వారికి శని వ్యయంలో ఉన్నాడంటే వ్యయానికి దగ్గరగా ఉన్నాడు అనేటటువంటిది చెప్పడం జరిగింది. అంటే మకరం నుంచి కుంభంలోకి ఎప్పుడో సంవత్సరం 3 నెలలు అయిపోయినప్పటికీ కూడా జన్మంలో ఉన్నటువంటి శని వ్యయ సంబంధమైనటువంటి వ్యయ ఫలితాలకు ఎలాగైతే ఇస్తాడో దాంతో సమానమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మనము రెమెడీస్ ఏంటంటే ఏలినాటి శనికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఆ దానం చేయడం ద్వారా మీరు చక్కటి ఫలితాలను శుభ ఫలితాలను మీరు పొందుతారు. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి కానీ పూజ మీ ఇంట్లో చేసుకోండి. అలాగే జమ్మి చెట్టుకి మీరు చక్కగా నీళ్లు పోసి ఆరాధన చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. శుభమస్తు.